హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి నా సైకిల్. కాలేజ్కి, వర్క్కి, ప్రతి దగ్గరికి వెళ్ళడానికి దీన్ని యూజ్ చేస్తాను. దీని స్పీడ్ వచ్చేసి 40 km/h వెళ్తుంది. అండ్ రేంజ్ వచ్చేసి 20 మైల్స్ వెళ్తుంది. సో ఇవాళ మన వ్లాగ్ దీని మీదే. సో మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. సిటీ ఎలా ఉంటుందో బైక్ మీద వ్లాగ్ చేద్దాం. సో కెమెరా అయితే ప్రజెంట్ నా హెడ్కి మౌంట్ చేశాను. క్యాప్ ఉంటే క్యాప్కి సెట్ చేశాను. సో చూద్దాం, లెట్స్ గో. సో ఇది వచ్చేసి నేను ఉండే ప్లేస్. సో పక్కనే హైవే ఉంటుంది. ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. సో కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళడానికైనా ఈజీ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇది ముందు పోతున్న వాళ్ళు వీళ్ళు మనోళ్ళే, మన దోస్తే వాళ్ళే, మన రూమ్మేట్స్. సో కాలేజ్ నుండి వెళ్తున్నట్టున్నారు. ఈరోజు అయితే మన బ్లాగ్ ఈ బండి మీదే. సిగ్నల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి, లేదంటే ఫైన్స్ చాలా హెవీగా ఉంటాయి. సైకిలే కాబట్టి వెహికల్స్ ఏం రావట్లేదు. సో మనం అలా వెళ్ళొచ్చు. ఇదంతా డౌన్ టౌన్. నేను ఉండేది డౌన్ టౌన్లో ఉంటాను, పోర్ట్లాండ్ డౌన్ టౌన్లో. సిగ్నల్ అయితే పడింది, మీరు చూడొచ్చు డౌన్ టౌన్ ఎలా ఉంటుందో. సిటీ అయితే చాలా వెల్ ప్లాన్డ్ ఉంటుంది. ఎటు వెళ్ళినా కానీ ప్రతి ఒక్క బ్లాక్కి కనెక్ట్ అయ్యేలాగే డౌన్ టౌన్ బిల్డ్ చేసి ఉంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రతి ఒక్కటి. సో సైకిల్స్ వాటన్నిటికీ సపరేట్ పాత్ కూడా ఉంటుంది. నేను చూపిస్తాను మీకు సైకిల్ పాత్ ఎలా ఉంటుందో. సో ఆ సైకిల్ పాత్స్లో ఓన్లీ సైకిల్సే వెళ్ళాలి, లేదా కార్లు వచ్చాయంటే కార్కి ఫైన్ చేస్తారు. ఫైన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. స్పీడింగ్కి $300 నుంచి $400 దాకా ఉండొచ్చు. కొన్నిసార్లు జైలుకి కూడా తీసుకెళ్ళవచ్చు. డిపెండ్స్ ఆన్ హౌ ఎంత స్పీడ్గా వెళ్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ డౌన్ టౌన్లో ప్లేసెస్. ఈ పక్కన ఇది వచ్చేసి అమెజాన్ ఆఫీస్. ఆ ముందు చూడొచ్చు కదా, మెట్రో వెళ్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో, పోర్ట్లాండ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుందని. టైం అంటే టైమే, టైం టు టైము వస్తాయి, టైంకి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సిగ్నల్స్ పడ్డప్పుడు వెయిట్ చేయడమే చాలా బెస్ట్. మహా అంటే లైక్ 30 seconds 20 seconds సిగ్నల్ ఉంటుంది. బట్ వెహికల్స్ ఇదంతా రెసిడెన్షియల్ ఏరియానే, బట్ ఎక్కువ స్పీడ్ లిమిట్స్ ఏమి ఉండవు. బట్ స్టిల్ టైం బాగోకపోతే చెప్పలేము కదా. సో ప్రజెంట్ అయితే మనం అంతా డౌన్లోనే ఉన్నాము. మీకు లాస్ట్ వీడియోలో వాటర్ ఫ్రంట్ చూపించాను కదా, ప్రజెంట్ అయితే అటు సైడే వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసి మనం అక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి అయితే చూద్దాము. ఆ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. చాలా బాగుంటాయి, చాలా క్లీన్గా ఉంటుంది సిటీ కూడా. ఇంకా స్ప్రింగ్ వస్తుంది కాబట్టి పోర్ట్లాండ్కి టూరిస్టులు అందరూ స్ప్రింగ్ టైంలోనే వస్తారు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ట్రీస్, ఫ్లవర్స్, చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు చెట్లన్నీ ప్రజెంట్ ఇంకా ఎండిపోయిన స్టేజ్లోనే ఉన్నాయి. లైక్ ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్గా వింటర్ కంప్లీట్గా అయిపోయి స్ప్రింగ్ స్టార్ట్ అయ్యి ఒక 2 weeks అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ మార్క్స్, అది వచ్చేసి సైకిల్ వే. సో మీరు అక్కడ పైన సిగ్నల్ కూడా చూడవచ్చు. సైకిల్కి సపరేట్గా ఉంది, మిగతా వెహికల్స్కి కూడా సపరేట్గా ఉంది. ఇంకొకటి వచ్చేసి పోర్ట్లాండ్లో డ్రైవర్స్ కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. అఫ్కోర్స్ డౌన్ టౌన్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు చూడొచ్చు మన సిగ్నల్ అయితే పడింది, సైకిల్ సిగ్నల్. సో మనమైతే సైకిల్ పాత్లో వెళ్తున్నాం.
మీరు ఇక్కడ చూడొచ్చు 2 సైడ్స్ పార్క్కి సైకిల్ వే సపరేట్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఆరెంజ్ కలర్ థింగ్స్. సో ఈ ఆరెంజ్ కలర్ సైకిల్స్ వచ్చేసి మనం రెంట్కి తీసుకోవచ్చు. దానికి మొబైల్ యాప్ ఉంటుంది. సేమ్ మనం బైక్స్ ఎలా రెంట్కి తీసుకుంటామో సేమ్ ఇవి కూడా అంతే. వాటికి పర్ మినిట్ 5 cents or 10 cents పే చేస్తే అన్లాక్ అవుతాయి. సో మనం ఎంతసేపు యూస్ చేసామో దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. మీరైతే చూడవచ్చు డౌన్ టౌన్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇంకా స్ప్రింగ్లో అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక బ్రిడ్జ్ పైకి అయితే వెళ్దాము. ఫస్ట్ బ్రిడ్జ్ ఇది. సో దీని తర్వాత నేను ఇంకొక బ్రిడ్జ్ మీదకి వెళ్తాను. అది చాలా పెద్దగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా బాగా బోర్ కొట్టినప్పుడు ఆ సైకిల్స్ ఉన్నాయి కదా మీకు ఇందాక చూపించినవి, అవి రెంట్కి తీసుకొని ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అలా అలా తిరుగుతూ ఉంటాము. చూడవచ్చు ఈ ఏరియా మొత్తాన్ని వాటర్ ఫ్రంట్ అంటారు. ఈ రివర్ విలిమెట్రీ రివర్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ రివర్ వెళ్ళి కొలంబియా రివర్లో కలుస్తుంది. చాలా పెద్ద రివరు. యుఎస్లో వచ్చేసి రివర్స్ని చాలా బాగా యూజ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ కోసం. గూడ్స్ ట్రాన్స్పోర్ట్, చాలా హెవీ వెహికల్స్ని రివర్ మీద తీసుకెళ్తారు. బట్ ఇండియాలో వచ్చేసి రివర్స్ అన్నీ రిజర్వాయర్స్తో లైక్ అంత కన్వీనియంట్గా ఉండవు. అందుకోసమే ట్రాన్స్పోర్ట్ కోసం పెద్ద యూజ్ చేయరు రివర్స్ని. బట్ ఇక్కడ వచ్చేసి రివర్స్ చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఇంకా ఇవి కంటిన్యూస్ ఫ్లో రివర్స్ ఉంటాయి. సో ఈ వాటర్ అంతా నియర్ బై మౌంటైన్స్లో స్నో ఉంటుంది కదా, అది కరిగి వచ్చే వాటర్ అంతా. అండ్ ఆల్సో పోర్ట్లాండ్లో వర్షం కూడా చాలా విపరీతంగా పడిద్ది. లైక్ మాకు డిసెంబర్ ఆ టైంకి, నాట్ డిసెంబర్, దానికన్నా కొంచెం ముందే. సో సమ్మర్ అయిపోతుంది. సమ్మర్ అయిపోగానే ఒక 6 months అయితే రెయిన్ పడుతుంది. చాలా చాలా హెవీ రెయిన్ పడుతుంది ఒక 6 months. మీరు కింద చూడొచ్చు స్పీడ్ బోట్స్ ఫుల్ చిల్ అవుతారు. వీకెండ్ కదా ఇవాళ, సాటర్డే. మీరు అక్కడ చూడొచ్చు బ్రిడ్జ్, డబుల్ బ్రిడ్జ్, 2 way ఉంది. పైన ఒక వే ఉంది, కింద ఒక వే ఉంది. ఇదంతా వచ్చేసి వాటర్ ఫ్రంట్ ఏరియా. ఇక్కడ చాలా సైకిల్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా పార్కులు ఇవన్నీ బిల్డ్ చేసి ఉంటాయి. ఎప్పుడైనా వీకెండ్స్ సరదాగా అలా అలా తిరుగుతూ ఉండొచ్చు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే యూఎస్లో రోడ్ కనెక్టివిటీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ వేలో కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వద్దాం. కింద మనం డెక్ మీదకి కూడా వెళ్ళొచ్చు. ఇక ట్రై చేద్దాం డెక్ మీదకి వెళ్ళడానికి. డెక్ మీదకి అయితే వెళ్దాము. ఈ ర్యాంప్ అయితే ఇలా ఉంది. కిందకి వెళ్తున్నాము, కింద డెక్కి, వాటర్ దగ్గరికి. ఇది వాటర్ అంతా. సో ఇది వచ్చేసి డెక్. వేవ్స్ బాగా వస్తున్నాయి, మీరు చూడొచ్చు మూమెంట్ ఎలా ఉందో వీటిది. మొత్తం షేక్ అయిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కింద పడిపోతాం. ఈ డెక్స్ అని ఎలా బిల్డ్ చేస్తారంటే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇది కూడా తేలుతూ ఉంటాయి. లైక్ ఫ్లోటింగ్ టైప్ ఉంటాయి, ఫిక్స్డ్ కాదు. వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇవి కూడా హైట్ పెరుగుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు లింక్. ఈ లింక్ ఇట్లా పైకి వెళ్తూ ఉంటుంది. కావాలంటే ఇక్కడ దిగొచ్చు. బట్ ఈ ఏరియా అనేది స్విమ్మింగ్కి ప్రొహిబిటెడ్. ఇక్కడ స్విమ్మింగ్ చేయకూడదు. ఏంటంటే ద వర్స్ట్ పార్ట్, లైక్ మొత్తం సిటీలో ఉన్న సీవేజ్ వేస్ట్ అంతా అఫ్కోర్స్ దాన్ని మొత్తం క్లీన్ చేసి రివర్లో ఈ ఏరియాలో కలిపేస్తారు. సో అందుకే ఈ ఏరియాలో వాటర్ చాలా డార్క్గా ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఈ స్విమ్మింగ్ చేయొద్దు అని చెప్తారు. స్విమ్మింగ్ చేయొద్దు, ఫిషింగ్ చేయొద్దు. ఈ
ఇక్కడున్న ఫిష్ తిన్నా చాలా ప్రాబ్లం అవుతుంది, లైక్ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే యుఎస్లో మీరు ఫిషింగ్ చేయాలన్నా హంటింగ్ చేయాలన్నా లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లైసెన్స్ లేకుండా ఫిషింగ్ చేసినా హంటింగ్ చేసినా చాలా పెద్ద క్రైము. సో వాటంతా ఫైన్స్ లేదా పెద్ద పెద్ద కేసులు అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ ఫిషింగ్ చేయాలన్నా కానీ ఫిషింగ్ లైసెన్స్ తీసుకోవాలి. నేను ఉండేది ఆరెగాన్ స్టేట్. సో ఆరెగాన్ స్టేట్కి సపరేట్గా ఫిషింగ్ లైసెన్స్ ఉంటుంది. వాడు దానికి అప్లై చేసి ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, చిన్న క్విజ్ టైప్ పెడతారు. ఆ క్విజ్లా తీసుకోవాలి. ఆ క్విజ్లో బేసిక్గా టైప్స్ ఆఫ్ ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి కదా. కొన్ని అంతరించిపోయే ఫిషెస్, ఆ చేపలు, లైక్ అంతరించిపోయే చేపలు, కొన్ని వెరైటీ ఆఫ్ చేపలు ఉంటాయి, లైక్ వాటి పాపులేషన్ చాలా తక్కువగా ఉన్నా. సో అలాంటి ఫిషెస్ని హంట్ చేయకూడదు కాబట్టి దాని మీద అవేర్నెస్ కోసం సో ఆ క్విజ్ అనేది పెడతారు. ఆ క్విజ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, లైక్ ఏ టైప్ ఆఫ్ చేపల్ని మనం హంట్ చేయొచ్చు. చిన్న చిన్న చేపల్ని పట్టుకోకూడదు. ఒక చేప అనేది ఒక సర్టెన్ లెంత్, వెయిట్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని తినడానికి యూస్ చేయాలి. Like, share, and subscribe. Stay tuned for part 2.